అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి పైన, అలాగే పవన్ కళ్యాణ్ పైన, అలాగే నరేంద్ర మోడీ గారి పైన, నారా లోకేష్ గారిని నిజంగా వాళ్ళందరూ కూడా స్మరించుకుంటున్నారు. చాలా గొప్పగా వీళ్ళు రాష్ట్ర పరిపాలన కూడా సాగిస్తున్నారు. ఈ కూటమి గవర్నమెంట్లో కూడా ఓటు అందరూ కూడా అండర్స్టాండింగ్లో ముందుకు నడుస్తున్నారు. ఈ మనం చూసాం పథకాల పేర్లు కూడా, చాలా పథకాల పేర్లు కూడా పెద్ద మహానుభావుల పేర్లే పెట్టారు. ఏదో వ్యక్తిగతమైన పేర్లకు ఎక్కడ కూడా తావు ఇవ్వలేదు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎప్పుడైతే మహానుభావుల పేర్లు పెడతామో ప్రజల్లో కూడా ఒక అనుకూలమైన స్పందన వస్తుంది. ఇది వ్యక్తిగతమైన పేర్లు పెట్టడానికి వాళ్ళ ఇంట్లో డబ్బు ఇంతకుముందు ఈ చాటిస్ట్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత పేర్లు పెట్టుకున్నాడు, రకరకాలుగా పేర్లు పెట్టుకున్నారు. ఆ పేర్లన్నింటికి కూడా ఈరోజు సమన్వయం పాడి వీళ్ళందరూ కూర్చొని ఎవరైతే ఏ పేర్లు పెడితే బాగుంటుందని నిర్ణయించే ప్రజల అభిప్రాయం కూడా తీసుకొని ఈరోజు ఆ పేర్లు పెట్టడం నిజంగా మనం నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మనం నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళు రాష్ట్రం గురించి ఆలోచన చేస్తున్నారు. చాలా బాగా పరిపాలన చేయాలన్న ఆలోచన వాళ్ళలో ఉంది. నిజంగా గొప్ప విషయం ఏంటంటే మన దేశ బడ్జెట్లో అగ్రగామిగా మన రాష్ట్ర బడ్జెట్ నిలిచింది. సుమారు 80,000 కోట్లు పైగా మన రాష్ట్రానికి కూడా ఈ బడ్జెట్లో కేటాయించడం అంటే అన్ని రంగాల్లో చాలా గొప్ప విషయం. అది చంద్రబాబు నాయుడు గారి విజయం. ఈరోజు దేశంలో ఏదైతే చంద్రబాబు నాయుడు కష్టం ఏదైతే వచ్చిందో, ఆ కష్టకాలంలో కష్టపడ్డాడో ఈరోజు దాని ఫలితం రాబోతుంది, మొదలైంది. మన రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో ఉంది కాబట్టి చిన్నగా మనం అభివృద్ధి చేసుకుంటూ అప్పుల నుంచి బయటపడాల్సిన అవసరం అయితే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.